ప్రైజ్ ద లార్డ్. టుడే ఐ వాంట్ టు గివ్ యూ ఏ కాషన్. ఈరోజు మీకు నేను ఒక హెచ్చరిక ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాను. నీ నోటి మాట ఏ విధంగా పలుకుతున్నావు? హౌ ఆరోగెంట్ యు ఆర్ టాకింగ్. నీ నోటి మాట ప్రేమను, శాంతిని, సమాధానము, సాత్వికాన్ని పలుకుతుందా, లేకపోతే ఆరోగెంట్గా మాట్లాడుతూ ఉన్నావా? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. చూడండి, ప్రత్యేకముగా యవనస్తులు, మీ నోటి మాట ద్వారా నువ్వు మీ పేరెంట్స్ని కానివ్వండి, లేకపోతే కాలేజ్లలో కానివ్వండి, లేకపోతే మీరు ఉద్యోగం చేసే దగ్గర కానివ్వండి, ఎక్కడైనా సరే, హౌ హార్ష్ ఈజ్ యువర్ మౌత్. నీ నోరు ఎంత మరి దురహంకారంతో మాట్లాడుతుంది ఆలోచన చేయాలి. ఎందుకంటే దేవుడు మరి 1 Samuel చాప్టర్ 2 వర్స్ 3లో టాక్ నో మోర్ సో ప్రౌడ్లీ, let no arrogance come from your mouth, for the Lord is the God of knowledge, and by him actions are weighed. సో మనం చేసే ప్రతి యాక్షన్, అంటే మన క్రియలన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు, వాటిని మెజర్ చేస్తా అంటున్నాడు. కాబట్టి ప్రత్యేకంగా ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న విషయం, లెట్ నో ఆరోగెన్స్ కమ్ ఫ్రమ్ యువర్ మౌత్. నీ నోటి నుండి దురహంకారమైనటువంటి మాటలు రాకూడదు. ఆ దురహంకారాన్ని మనము తీసివేయాలి. సాత్వికమును, ప్రేమను అలవాటు చేసుకోవాలి. నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, అలా కాకుండా నీ ఇష్టానుసారంగా మాట్లాడి, ఇతరులను బాధపెట్టి, ఇతరులను నీ మాట చేత అన్యాయంగా దూషిస్తే దేవుడు అస్సలు ఒప్పుకోడు. అందుకనే మనము ఆ రోజంతటిలో సాయంత్రం పడుకునే ముందు, రాత్రి ఒక్కసారి ఆలోచించాలి, నా నోటి ద్వారా నేను మాట్లాడిన మాట ఎవరినైనా ఇబ్బంది పెట్టిందా, ఎవరినైనా బాధ పెట్టిందా, ఎవరినైనా అన్యాయంగా దూషించానా అని ఆలోచన చేయాలి. సో నీ ఆరోగెన్స్ సిన్ దగ్గర చూపియాలి. పాపం అనేది నీ జీవితంలో వస్తుంటే యూ హ్యావ్ టు బీ వెరీ ఆరోగెంట్. కానీ అక్కడ ఆరోగెంట్ లేకుండా, అది కాకుండా మిగతా దగ్గర ఆరోగెంట్ చూపించకూడదు. సిన్ దగ్గర నీ ఆరోగెన్స్ చూపి, నువ్వు పాపపు జీవితాన్ని, పాపపు దారిని ఎంచుకుంటున్నప్పుడు ఆరోగెంట్గా ఉండు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. గాడ్ బ్లెస్ యూ.